హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్నైతే పెద్ద అడవికి వచ్చి అయితే ఏటి ఏరుతున్నాడు. మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మా కొండల్లోనే ఎక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్. చూడండి అక్కడైతే చాలా కాసున్నాయి. ఆ పైన అయితే అవి ఈ చెట్టు అయితే ముళ్ళు చెట్టు ఫ్రెండ్స్. పైన ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. చూడండి పైన అయితే చాలా ఉన్నాయి. ఇది ఏం పేరో మనమైతే మా రైతన్నకి అడిగేసి తెలుసుకుందాం. అన్న, ఇది ఏం కాయాలంటారన్నా? సీకాయ అంటారా? ఇది ఏం చేసుకుంటారన్న? ఇవి జుట్టుకి నూరేసి రాసుకుంటే సుండ్రు మొత్తం పోద్ది, మళ్ళా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇది మా బాస్తో అంటే సీకాయ అంటారట. మీ బాస్తో ఏమంటారు కామెంట్ చేయండి. చూడండి ఇవంటే రాసుకుంటారట. చూడండి ఇంకా అయితే చాలా ఉన్నాయి పైన. మా రైతన్న అయితే ఎంతో చక్కగా అయితే ఏడుతున్నాడు. అదైతే ముళ్ళు చెట్టు ఫ్రెండ్స్. ముళ్ళు చెట్టు కాస్తాయి అన్నమాట. మా కొండ ఏరియాలోనే దొరుకుతాయి ఇలాంటివి. మీకు ఎక్కడ దొరికితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి మా రైతన్న అయితే ఎంతో చక్కగా కర్రతో అయితే ఏరుతున్నాడు. ఫ్రెండ్స్ మా రైతన్న అయితే ఏరేసాడు. ఏరింది చూద్దాం ఇప్పుడైతే. మనం అయితే అన్న ఎక్కడ ఇట్టున్నావు అన్న? కిందకున్నాయా? మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎక్కడ ఏరున్నాడు. ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే చాలామంది అయితే కిందకు ఉన్నారు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారో మీకైతే అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మా రైతన్నాలు చాలా ఏరున్నారు. నాకైతే ముందే చెప్పలేదు, ముందే రావాల్సింది. ఇంత మంచి వీడియో మిస్ అయిపోతుండే. మీకైతే ఈ చివరైనా చూపించాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే సంచికి పుల్లుగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదైతే సేమ్ చింతకాయలా ఉన్నాయి కానీ చింతకాయలు కాదు ఫ్రెండ్స్, సీకాయ అంటారట దీన్ని. మీ భాష ఏమంటారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి ఎంతో చక్కగా ఈ పిల్లలు అయితే ఆడుతున్నారు ఇక్కడ వచ్చి. ఫ్రెండ్స్ చూడండి అతను పడిపోయాడు. లేగరా ఫ్రెండ్స్. చూడండి అతను ఎండు పీత పడితే పడిపోయాడు ఫ్రెండ్స్ గడ్డలో. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే బోర్డులు అయితే ఉన్నాయి. దీన్నే సీకాయ అంటారు ఫ్రెండ్స్. చూడండి ఇది బాగా ఆరబెట్టి మరి తలలో అయితే రాసుకుంటారనమాట. రాసుకుంటే సుండ్రు అనేది పోద్ది, దానికే వాడతారు. ఇది మా కొండల్లోనే వాగుల్లోనే దొరుకుతాయి ఇవి. చూడండి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. చూడండి ఇంకా అయితే ఏరుతున్నారు మా రైతన్నలు. ఆల్రెడీ రాల్చి మరి ఏరుతున్నారు ఫ్రెండ్స్. చూడండి మీకైతే ఏ విధంగా ఏరుతున్నారు దగ్గరుండి చూపిస్తే. చూడండి ఎంతో చక్కగా అయితే చింతపండు ఏరినట్టు ఏరుతున్నారు మా రైతన్నలు. మా రైతన్న అయితే ఇంకా ఏరుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్. చూడండి నేనైతే చాలా నీట్గా అయితే వీడియో అయితే తీస్తున్నాను. నా కెమెరా అయితే నాది కెమెరా కాదు ఫ్రెండ్స్, మొబైల్. దాన్ని బట్టి అయితే క్లారిటీ అనేది రాదు. చూడండి మా రైతన్న అయితే ఎంతో చక్కగా ఏరుతున్నాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి మా రైతన్న ఎంతో చక్కగా ఏరుతో అయితే ఇక్కడైతే కూడబెడుతున్నాడు. చూడండి చాలా చక్కగా అయితే రాళ్ళున్నాయి కిందన. చూడండి ఇలా చెట్లు అయితే పెద్ద పెద్ద అడవుల్లోనే వాగుల్లోనే ఉంటాయి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చిన్నారులు ఎంతో చక్కగా అయితే ఇవి అయితే ఉడుస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి అయితే లాగేస్తే వచ్చేస్తాయి చూడండి. ఇవైతే ఉడిసినట్టు లేవు కానీ ఉడిసేయండి ఇవి చూడండి. మీరు ఇలాగా ఆడుంటే కామెంట్ చేయండి. చాలా చక్కగా అయితే ఉడుస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి ఉడిసినట్టు లేదు, ఇక్కడ మొలిసినట్టు ఉంది కానీ ఉడిసిందే చూడండి. ఇంత బాగా ఆడుకుంటుండే ఫ్రెండ్స్. చూడండి మా రైతన్న అయితే మాట్లాడాలనుకుంటున్నాడు, మాట్లాడతాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ సీకాయ అంటారు. ఈ నేచురల్గా సహజ సిద్ధంగా దొరికే ప్రకృతి పళ్ళు. ఈ రాసుకుని జుట్టుకు రాసుకుంటే చుండ్రు అంతా పోద్ది. మీకు ఏమైనా కావాలనుకుంటే ఆర్డర్ చేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆర్డర్ చేయవచ్చట. మాకైతే చాలా ఎక్కువ దొరుకుతాయి. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.